వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కరీంనగర్ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి వర్చల రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీసీలకు ఏదైతే స్థానిక సంస్థలలో బీసీలకు 42% కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరిచిందో దాని హామీతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం ఎలా ఉందో ఆ ప్రభుత్వం 2 సంవత్సరాలైనా కూడా బీసీల హామీ ఇచ్చిన వాళ్ళని తుమ్మలో దొక్కింది. బీసీలను ఎప్పుడైతే రాజ్యాధికారికంగా వాళ్ళను పైకొస్తారో మాకు పుట్టగతి ఉండమని చెప్పేసి ఒక చిన్న స్వార్థంతో బీసీలకు 42% రిజర్వేషన్ ఓన్లీ మాటలకే పరిమితం చేసి ఇప్పుడు స్థానిక సంస్థలలో మన 46 రిజర్వేషన్ అమలు చేసి ఇంతకుముందున్న గతంలో ఉన్న రిజర్వేషన్ కంటే తక్కువ 17% రిజర్వేషన్ తోటి ఇవ్వడం వల్ల బీసీలు చాలా అన్యాయం అయిపోతున్నారు. ఇదే విధంగా ఇప్పుడు స్థానిక సంస్థలు రద్దు చేయాలని చెప్పేసి ఎంత మొత్తుకున్నా కూడా మరి ఇన్ని రోజులు 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఆగింది. 2 సంవత్సరాలు బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పేసి ఏదైతే కల్లిబుల్లి మాటలు చెప్పి ఈ అభివృద్ధి నోచుకోకుండా గ్రామాలను ఎట్లా అయితే వెనుకబడితానని చేసిందో ఈ అభివృద్ధి ఇంకా 2 నెలలు 3 నెలలు కోర్టు నిర్ణయం ఇచ్చిన తర్వాత కూడా పెడితే కూడా వద్దనట్లు ఎవరు లేరు. అయినా కూడా ఈ ఏదో మన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఆగిపోతాయని చెప్పేసి అనేది జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు పెడతా అని చెప్పేసి మాట నమ్మబలికి ఇప్పుడు అర్ధాంతరంగా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి కేంద్ర నిధులు కావడం కోసం అభివృద్ధికి నిధులు తక్కువ పడతాయి. రాష్ట్ర ప్రభుత్వంలో రూపాయి నిధులు లేవు. ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా రూపాయి నిధులు లేవు. ఇంత 2 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులతోటే అభివృద్ధి చెందాలి కాబట్టి ఆ నిధులు ఎన్నిక్కిపోతాయన్న స్వార్థంతో ఇప్పుడు ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు. ఈ బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కూడా మరి బీసీలకు అన్యాయం చేసిన సందర్భంలో మరి కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు ఇచ్చిన సందర్భంగా అనేక హామీల ద్వారా మరి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇలా 42% మరి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చుకుంటూ కూడా మరి బీసీలకు తగ్గిన విషయం మళ్ళొకసారి పునరాలోచన చేసి దాన్ని చట్టబద్ధ చేయాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ఇలా కోరుతా ఉంది. ఇలా తెలంగాణ వ్యాప్తం మొత్తం కూడా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని నిన్నగట్టిన సందర్భంలో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి ఎన్నికల హామీల మట్టిగా ఎన్నికల వరకే మరి హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత మరి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా ఎటువంటి హామీలను కూడా గతంలో ఇచ్చినటువంటి ఎటువంటి హామీలను కూడా నెరవేర్చిన సందర్భంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీలకు జరిగిన అన్యాయం నిజంగా కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తీవ్రంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.